1729 వాడికి నా జీవితంలో గృహోపదేశం చేశాను. 1159 పడిపోయా. 42 సంవత్సరాల శబరిమల యాత్ర. ఏమీ తెలుసుకోలేదు. ఏదో ఒకటి తెలుసుకుందామని నా తపన. ఇంతమంది ఆడపడుతుల ఆశీర్వాదం, ఇంతమంది అక్క చెల్లెళ్ళు, అమ్మలు, అక్కలు, మా అమ్మ వయసు ఉన్నారు, నా చెల్లి వయసు ఉన్నారు, నా బిడ్డ వయసు ఉన్నారు, నా మనవరాల వయసు ఉన్నవాళ్ళు ఉన్నారు. అందరూ తన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం గడిచింది. 18వ యాత్రకు పుట్టివాడైనా, గుడ్డివాడైనా, చదువున్నవాడైనా, లేనివాడైనా గురుస్వామిగా అయ్యప్ప స్వామికి ఇష్టమైనటువంటి ఆ గురు యాత్ర చేయాలి. ఒక కొబ్బరి మొక్కల నెత్తి మీద పెట్టుకుని శబరిమలలో నాటాలి. ఆ నాటిదాన్ని పీకేస్తున్నారు కనుక లోకల్గా ఆయన ఇంటిలోనూ, ఆయన చెరువులోనూ, ఆయన దొడ్లోనూ, ఆయన ఇంటి ముంగిట్లోనూ, ఈ ఊరి దేవాలయంలోనూ ఒక కొబ్బరి చెట్టు నాటి దానికి నీళ్లు పోసి పెంచి పెరిగిన బిడ్డను చూసి ఆనందపడ్డట్టు రేపు వెంకటేశ్వరరావు ఆనందపడాలి. స్వామి అది తీసుకుని అక్కడ పెట్టి రవిస్వామి దగ్గరికి వెళ్ళి ఆయన కాలికి నమస్కారం చేయి. ఆయన గురువుకి ఆయన నమస్కారం చేయాలి. ఆయనకు సేవ చేసినందుకు ఆ అర్థానిగా ఉన్న ఆ మనిషి ఆ కాలికి మొదటి నమస్కారం చేసుకోవాలి. నైవేద్యం తీసుకురండి త్వరగా. తగదిమిదోం అయ్యప్ప. వాళ్ళు కలిసి మీద పెట్టి అక్కడ పెట్టాలి. అక్కడ పెడితే జరగకూడదు కదా. తగదిమిదోం అయ్యప్ప. మిర్చి బజ్జీలో మిర్చి ఉంటుందా? ఖచ్చితంగా చెప్పుకుంటా ఉంటుంది కదా. వంకాయ బజ్జీలో, టమాటా బజ్జీలో, మైసూర్ బజ్జీలో మిర్చి బజ్జీలో మిర్చి ఉంటాం యథార్థం. మైసూర్ బజ్జీలో మైసూర్ వ్యాపారం మాయా. మీరందరూ ఇంటిగా టీ కాసుని చుట్టానికి ఇచ్చేటప్పుడు టీలో ఏగబడితే టీ బారిపోతారు. అవునా? మరి నేతి చెప్పులో ఏగబడకపోతే నెయ్యి బారిపోతారా, ఏగలు బాగుంటారా? ఎందుకని నేను చేసుకున్న పుణ్యమేంటి, ఏగలిపోతుంది. నేను చేసుకున్న పుణ్యమేంటి, టీ చేసుకున్న పాపమే. ఇదేమో 3 రూపాయలు తల్లి పెట్టుకోవచ్చు, అదేమో 300. అమ్మో పోతే కష్టం. ఇదే జీవితం. ఇదే ఎందుకు చెప్పారంటే యథార్థాన్ని మీకు రమిస్తూ చెప్పారు. మనకు అవసరమైంది, మనకు నచ్చితే అది మంచి, మనకు నచ్చకపోతే ఇదే. మైసూరు బజ్జీలో మిరపకాయ బజ్జీలో మిరపకాయలప్పుడు మైసూరు బజ్జీలో మైసూరు ఉండాలి కదా. లేదని తెలుసుకొని తింటాం. తగ్గ అక్కడ ఉండే వేరే పదార్థాలు రమ్మంటారా? స్వామి కాదు ఆయన మాట్లాడి కన్యస్వామి మా అమ్మ చేతి వంట కర్పూరాలు ఒక ఆయన మధ్యలో కరెంట్ పోయి అక్కడ చేసేయండి తిరిగిస్తాడని ఒక ఆయన, అరవబాక శంకర స్వామి కోపం వస్తుందని ఇంకొక ఆయన. అప్పుడు మాత్రం అందరూ బాగా నైవేద్యం ఎప్పటికీ 50 కాడికి 4
కడుపులో నీళ్ళు వచ్చేసి ఎందుకంటే మొదలు పెట్టారు ఎంటీఆర్ మసాలా గమ్మని కొట్టింది. అబ్బా ఇప్పుడు ఎంత ఆనందంగా తెలిసేకి ఎంత కుడి చేతితో చేసిన వంట ఎడం చేయి కూడా దేవునికి నియోజకం చేయాలి. అందుకని పూజారి గారు అన్న పాత్రకు గుడ్డ చుట్టి చెంగు చాటున పెట్టుకుని వెళ్తాడు గుడిలో నివేదన చేయడానికి. ఎందుకు? కుడి చేతితో వండిన వంట ఎడం చేయి కూడా తెలియకుండా రహస్యంగా నివేదన చేయాలి. అందరూ కడుపు మూసుకోండి, ఏమో సిద్ధాంతం పెట్టుకోండి. 5 నిమిషాలు వచ్చేస్తున్నా మన ముందుకు నైవేద్యం.